నమస్తే, నేను శిశిర. తెలంగాణ వ్యవసాయ శాఖ మరియు టీసాట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనకు వానాకాలం సాగుకు సమయత్తం దీని గురించి మనతో మాట్లాడేందుకు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎం మల్లారెడ్డి గారు, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఆర్ఏఆర్ఎస్ పాలెం నుంచి వచ్చారు. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేయవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. ఇప్పుడు మనకి ఖరీఫ్కి సంబంధించి ఈ 2024 ప్రస్తుతం ఈ ముందస్తు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ముఖ చిత్రాన్ని ఒకసారి పరిశీలించినప్పుడు మనకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రాబోయే వానాకాలంలో వర్షపాత సరళి ఎలా ఉంటుందనేది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. భారత వాతావరణ విభాగం IMD వాళ్ళు ప్రతి సంవత్సరం ముందస్తు సమాచారం అనేది ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి మే నెలలో, ఒకసారి ఏప్రిల్ నెలలో 2 దఫాలుగా ఇస్తూ ఉంటారు. మనం భూగోళాన్ని మొత్తం ఒకసారి ఆలోచించినప్పుడు భూమధ్య రేఖకు దగ్గర పసిఫిక్ మహాసముద్రం ఉంటుందండి. ఆ పసిఫిక్ మహాసముద్రంలో ఈ IMD వాళ్ళ అంచనాల ప్రకారం ప్రస్తుతము ఎల్నినో ప్రభావం కొద్దిగా తగ్గినట్టని వాళ్ళు చెప్తున్నారు. అలాగే మనకు హిందూ మహాసముద్రం ఉంటుంది. హిందూ మహాసముద్రంలో కూడా ఈ డైపోల్ మూమెంట్ కూడా ఆశాజనకంగా ఉన్నది. ఇంకొక అంశాన్ని ఆలోచించడం, మన ఉత్తర ధ్రువం నార్త్ పోల్లో కూడా ప్రతి సంవత్సరం ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు మంచు ఏర్పడే పరిస్థితులను అంచనా వేస్తారు. ఈ 3 పరిస్థితులను వాళ్ళు అంచనా వేసిన తర్వాత ఏం చెప్పారంటే, రాబోయే నైరుతు ఋతుపవనాలు మనకు జూన్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయి. కాబట్టి సాధారణం కన్నా ఎక్కువ విస్తీర్ణం, ఎక్కువ మోతాదులో మనకు వర్షపాత సరళి ఉంటుందనేది ఒక మంచి కబురు భారత వాతావరణ విభాగం ఈ సంవత్సరం ప్రసార మాధ్యమాల ద్వారా రైతు సోదరులకు చెప్పడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు ఈ మంచి కబురు వాళ్ళు చెప్పారు కాబట్టి రాబోయే వానాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడతాయి. కాబట్టి మనం జూన్ నెలలో ఏం చేసుకోవాలి, జూలైలో ఏం చేసుకోవాలి, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఈ నైరుతు ఋతుపవనాల ప్రయాణం ఉంటుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ వానాకాలంలో ఏ పంటలను సాగు చేసుకోవాలి, నేలను బట్టి పంటలు ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి, వీటిలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే రైతులకు అధిక దిగుబడులు వస్తాయన్న అంశంతో ఈ ముందస్తు సమాచారం ముఖ్యంగా వాతావరణానికి సంబంధించింది మంచి ఫలితాలు వస్తాయని మనందరం ఆశిద్దాం. అంటే ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాల పంటల సరళి ఎలా ఉంది అంటారు? ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సాధారణ విస్తీర్ణం 1,24,00,000 అంటే 1.24 lakh ఎకర్స్ సాధారణ విస్తీర్ణం ఉన్నదండి. ఇందులో సింహభాగం మనకు 50 లక్షల ఎకరాలలో వరి పంట సాగు చేస్తారు. సుమారుగా 50 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగు చేస్తారు. సుమారుగా 7 లక్షలకు పైన ఎకరాలలో మొక్కజొన్న, కంది పంట సాగు చేస్తారు. ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతం, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి నిజామాబాదు, ఉమ్మడి కరీంనగర్లో సుమారుగా 4 లక్షల ఎకరాల్లో సోయాబీన్ పంట సాగు చేస్తారు. 33 జిల్లాల్లో ముఖ్యంగా ఈ దక్షిణ తెలంగాణ మండలం ఎక్కువగా సుమారుగా చూసినప్పుడు 1,00,000 పైన ఎకరాలలో మన జొన్న పంట కూడా సాగు చేస్తారు. కాబట్టి మనం వానాకాలంలో వర్షాధారంగా మనం పంటలను పరిశీలించినప్పుడు ప్రతి ప్రధానమైన పంట, తర్వాత మొక్కజొన్న, కంది, తర్వాత మనకు సోయాబీన్, ఈ పంటలు ఎక్కువ విస్తీర్ణంలో మనకు వానాకాలంలో వర్షాధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేస్తున్నారండి. ఇప్పుడు మనకి రైతులకు సంబంధించి ఈ నాణ్యమైన విత్తనాల లభ్యత సాధ్యం అంటారా? వాళ్ళు ఎలాంటి ప్రణాళికలు చేసుకోవాలి అంటారు? ముందుగా మీరు మంచి ప్రశ్న వేశారండి. ఇప్పుడు విత్తనం అనేది వ్యవసాయ రంగంలో చాలా ముఖ్యమండి. మనకు పరిశోధన ఫలితాలు ఏం చెప్తున్నాయంటే, సుమారుగా అన్ని పంటల్లో రైతు పెట్టే పెట్టుబడి సుమారుగా విత్తనం మీద ఒక 5-10% ఉంటుంది. అయితే 5-10% విత్తనం మీద పెట్టుబడి పెట్టినప్పుడు రైతు దిగుబడిలో మనకు మంచి విత్తనం వాడినట్లయితే దిగుబడి 20-25% దిగుబడి ఎక్కువగా వస్తుంది.
కాబట్టి రైతు సోదరులు విత్తనం అనేది చాలా ముఖ్యమైన అంశం అనేది గుర్తుపెట్టుకోవాలి. రెండవ అంశం ఈ మధ్యకాలంలో ప్రసార మాధ్యమాల ద్వారా కూడా చూసినాం. భారతదేశంలో సుమారుగా నాసి రకం విత్తనాల మీద కూడా ఒక మంచి మార్కెట్ జరుగుతుంది. 5,000 కోట్ల రూపాయలు నాసి రకం విత్తనాలు మార్కెట్లో రైతులను మభ్యపెట్టి అమ్ముతున్నారు. సుమారుగా 5,000 కోట్ల రూపాయలు. ఈ మధ్యకాలంలో ఇంకొక అంశం ఏంటంటే ప్రముఖ వాణిజ్య పంటలు ఏముంటాయి మనకు? పత్తి, మిరప, చెరుకు ఇలాంటి వాణిజ్య పంటలు. ఇందులో సుమారుగా 60% నాసి రకం విత్తనాలు వాడుతున్నారు రైతులు. ఇంకొక అడుగు ముందుకేసి ఈ మధ్యకాలంలో గులాబీ రంగు పురుగును తట్టుకునే రకాలు, పత్తి రకాలను కూడా రైతులను మభ్యపెట్టి అమ్ముతున్నారు. కాబట్టి విత్తనం అనేది చాలా ముఖ్యమైన అంశమని రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి రైతు ధృవీకరించిన ఫౌండేషన్ సీడ్ కావచ్చు, సర్టిఫైడ్ సీడ్ కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తెచ్చుకున్న తర్వాత నిరభ్యంగా 2-3 సంవత్సరాలు వాడుకోవచ్చండి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు 2018 నుంచి మే 24వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద ఉన్న పరిశోధనా సంస్థలు కావచ్చు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా మే 24 నాడు ఒకే రోజు అన్ని ప్రదేశాలలో, అన్ని ప్రాంతాల్లో విత్తనాలు రైతులకు అమ్మడం అనేది మొదలు పెడతాం. ఈ విత్తన మేళలో మేము ఒక్కటి అమ్మడమే కాదండి, ఆ విత్తనం దేనికి సంబంధించింది, మంచి రకమా, దొడ్డు గింజ రకమా, సన్నగింజ రకమా, ఏ నేలలో వేసుకోవాలి, యాజమాన్య పద్ధతులు ఏంటి, చీడపీడలు వస్తే రైతులు ఎలాంటి చర్యలు చేపట్టాలని పూర్తిగా సాంకేతిక సమాచారం ఆ రోజు రైతులకు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ వచ్చే మే 24 శ్రోతలు ఎవరైతే ఈ ప్రోగ్రాం వింటున్నారో మే 24వ తారీఖు గుర్తుపెట్టుకొని మీ దగ్గరలో ఉన్న ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు కానీ, వ్యవసాయ పరిశోధనా స్థానాలు కానీ, కృషి విజ్ఞాన కేంద్రాల దగ్గరికి వెళ్ళి మంచి నాణ్యమైన విత్తనము మీరు నేరుగా కొనుక్కోవచ్చు, రసీదు కూడా ఇస్తారు. దానికి సంబంధించిన సమాచారం కూడా ఇవ్వటానికి శాస్త్రవేత్తలు కూడా ముందుంటారు. దానితో పాటు ఉద్యాన పంటలకు సంబంధించి, పశుగ్రాసాలకు సంబంధించిన సమాచారం కూడా మీకు లభ్యం అవుతుంది. ఇప్పుడు మనకి పచ్చి రొట్ట పంటలు, వాటి గురించి రైతులకు ఏం వివరిస్తారు? పచ్చి రొట్ట పంటలు అనేది రైతులకు తెలియని అంశం కాదు. ఇక్కడ మనం 2 విషయాలు మాట్లాడుకోవాలి. మనకు హరిత విప్లవం రాకముందుకు భారతదేశంలో, అంటే నేను చెప్పేది 1967, 66 కన్నా ముందు మన జనాభా కానీ లేకపోతే మన ఉత్పత్తి కానీ చాలా తక్కువ. ఈ హరిత విప్లవం వచ్చిన తర్వాత నీటిపారుదల సౌకర్యాలు పెరిగినాయి, అధిక దిగుబడిచ్చే వంగడాల రూపకల్పన జరిగింది, రసాయనిక ఎరువుల వాడకం పెరిగింది, సాంకేతికత వచ్చింది. కాబట్టి మనం ఉత్పత్తిలో చాలా మెరుగు సాధించినాం, జనాభా పెరిగింది, అవసరాలు తీర్చాం. కాకపోతే ఈ హరిత విప్లవ ఫలితాలు గత 15-20 ఏళ్ళ నుంచి మనం చూసినప్పుడు రైతులు చెప్పిన దానికంటే ఎక్కువ వాడటము, విచక్షణారహితంగా పురుగు మందులు వాడటం, తర్వాత ఎరువుల యాజమాన్య విషయంలో కానీ, నీటిపారుదల యాజమాన్య విషయంలో కానీ సాంకేతిక సూచనలు పాటించకుండా రైతులు మనం ఏం చూస్తున్నాం, ఇప్పుడు చౌడు పొలాలు చూస్తున్నాం. అంటే రైతు భాషలో చౌట పొలాలు అంటాం, చౌడు పొలాలు అంటాం, మనం సైంటిఫిక్గా ప్రాబ్లమాటిక్ సాయిల్స్ అంటాం. ఈ చౌడు పొలాలు రావడానికి కారణం ఏంది? నీరు ఇష్టం ఉన్నట్లు వాడటం, రసాయనిక ఎరువులు చెప్పిన దానికంటే ఎక్కువ వాడటం తోటి సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోయి, ట్రాక్టర్ల వినియోగం పెరిగి, గ్రామాల్లో పశు సంపద తగ్గిపోయి, భూసారం తగ్గిపోయి, నేలలు సారవంతం కాకుండా ఎంత మంచి విత్తనం పెట్టినా దిగుబడులు తక్కువ స్థాయిలో రావడం అనేది చూస్తున్నాం. మరి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చౌడు పొలాలను బాగు చేయాలి, భూసారాన్ని పెంచాలనే ఉద్దేశంతో గత 20-30 సంవత్సరాల నుంచి రైతు సోదరులకు వ్యవసాయ శాఖ ద్వారా, వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా కూడా సబ్సిడీ, ముఖ్యంగా వ్యవసాయ శాఖ ద్వారా కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ పచ్చి రొట్ట విత్తనాలు రైతులకు తొలకరి కన్నా ముందు, అంటే నైరుతి ఋతుపవనాలు మనం ప్రవేశించిన సమయంలో ఈ రైతులకు సప్లై చేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వం కూడా ఆ విధంగా ఈ సంవత్సరం కూడా ఇస్తుందని రైతులు భావిస్తున్నారు. కాబట్టి ఈ పచ్చి రొట్ట పైరులు, పచ్చి రొట్ట ఎరువులు అంటే ఏం లేదండి, ముఖ్యంగా ఈ వ్యవసాయ శాఖ ద్వారా ఏదైతే రైతులకు ఇస్తున్న విత్తనాలు, జీలుగా కావచ్చు, లేకపోతే మనకు జనుము కావచ్చు,
లేకపోతే పిల్లి పెసర కావచ్చు, లేకపోతే అలసంద కావచ్చు, లేకపోతే పెసర. ఈ విత్తనాలు సబ్సిడీ రూపంలో కానీ లేకపోతే మార్కెట్ ధర ప్రకారం రైతులకు ఇచ్చినప్పుడు ఈ తొలకరి జల్లులు పడంగానే ముఖ్యంగా ఎక్కడైతే మనం వరి పొలాలు సాగు చేసుకుంటామో అక్కడ ఇవి చల్లడం జరుగుతుంది. ఆ పదునుతోటి ఇవన్నీ మొలుస్తాయి. సుమారుగా 50% పూత దశలో రైతు సోదరులు ముఖ్యంగా ఈ బావులల్లో, తర్వాత చెరువుల్లో, కాలువల్లో నీరు మన ప్రధాన పొలాన్ని సాగు చేసుకోవటానికి సమృద్ధిగా ఉన్నప్పుడు అప్పుడు ఈ 50% పూత దశలో ఈ పచ్చిరొట్ట ఎరువులను మనం కలియదున్నినట్లయితే అప్పుడు కూడా మనం ఎకరానికి 1 బస్తా లేదా 2 బస్తాల ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రైతులు సూపర్ అంటారు అవి చల్లినట్లయితే తొందరగా కుళ్ళి కృషించి మనకు భూమిలో సేంద్రియ కర్బనం పెరగటము, ఉదజన సూచిక తగ్గటము, మంచి భూభౌతిక పరిస్థితులు మనకు భూమిలో ఏర్పడటానికి ఈ పచ్చిరొట్ట పైరుల విధానం అనేది తోడ్పడటం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులకు సకాలంలో మనమైతే జనుములు ఒక ఎకరానికి 14 కిలోల వెదజల్లు పద్ధతిలో, అలాగే మనము జనుములు అనుకోండి, జీలుగలు అయితే 14 కిలోలు, జనుములు అయితే ఎకరానికి 20 కిలోలు, అలసంద లాంటి పంటలు అయితే ఒక 10-15 కిలోలు మన ఎకరంలో చల్లినట్లయితే ఇది మంచి రొట్టె పెరుగుతుంది. మనకు సుమారుగా ఒక 40-45 రోజుల 50 రోజులలో, అంటే మనకు పొలం బట్టి నీటిపారుదల పరిస్థితులను బట్టి తేమను బట్టి ఈ ఎదుగుదల ఉంటుంది. కాబట్టి ఈ రొట్టె బాగా వచ్చిన తర్వాత 50% పూత దశలో కలియదున్నట్లయితే ఈ భూసారం బాగా పెరిగి రైతులకు తద్వారా మన వరి పొలం నాటు పెట్టుకున్నట్లయితే 1-2 సంవత్సరాలు ఈ పచ్చిరొట్ట పైరు విధానం మనం పాటించినట్లయితే తప్పకుండా భూసారం అనేది పెరగటం జరుగుతుంది. కాబట్టి పచ్చిరొట్ట ఎరువులను వాడటం అనేది తప్పనిసరి. కాబట్టి రైతు సోదరులు వీలైనంత వరకు వ్యవసాయ శాఖ ద్వారా దొరికితే మీరు తెచ్చుకోండి, లేకపోతే వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిశోధనా సంస్థలను సంప్రదించినట్లయితే కూడా మా దగ్గర కూడా కొద్ది మోతాదులో విత్తనం ఉంది కాబట్టి జీలుగలు జనుములు తప్పకుండా ఇస్తాం. ఇవి పెద్దగా పెట్టుబడులు కావండి, పెద్ద ధరలు కూడా ఉండవు. కాబట్టి ఈ తొలకరి వర్షాల్లో ఇవి మనం వరి పొలాల్లో చల్లుకున్నట్లయితే మనం పచ్చిరొట్టను 50% పూత దశలో కలియదున్నుకుంటే భూసారం పెరుగుతుంది, చౌట పొలాలు మంచి పొలాలుగా మారుతాయని రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడినట్టు భూసార పరీక్షలు వాటి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటారు? వాటి నమూనాలు సేకరించేటప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటారు? ఇప్పుడు చూడండి, మనం జ్వరం వస్తే డాక్టర్ దగ్గర పోతాం. డాక్టర్ దగ్గర పోగానే ఏం చేస్తాడు ఆయన? మీరు రక్త పరీక్ష చేయించుకోండి, మూత్ర పరీక్ష చేయించుకోండి అంటాడు. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నీకు దేనివల్ల జ్వరం వచ్చిందని మందులు రాస్తాడు. ఇక్కడ కూడా రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనం మే నెలలో ఉన్నాం కాబట్టి భూమి మీద పంటలు లేవు. కాబట్టి ఈ భూసారాన్ని పరీక్ష చేసుకోవాలి. భూసారాన్ని పరీక్ష చేసుకుంటే ఈ ఫలితాలను బట్టి రాబోయే వానాకాలంలో ఈ ఫలితాలను బట్టి ఏ పంట వేసుకోవాలి, ఎరువులు ఎక్కువ వేసుకోవాలా తక్కువ వేసుకోవాలన్న అంశం మీద తగు సూచనలు వ్యవసాయ శాఖ అధికారులు కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ ఇస్తారు. దీనికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయండి. భూసార పరీక్షలకు ప్రమాణాలు ఏంటంటే భూమి అంతా ఒకే విధంగా ఉందనుకోండి, మనం ఒకే విధంగా ఉన్నప్పుడు 5 ఎకరాలు అంటే 2 హెక్టార్లకు ఒక మట్టి నమూనా సరిపోతుంది. అదే మన పండ్ల తోటలు ఉన్నాయనుకోండి, పండ్ల తోటలు అంటే బహువార్షికాలు కాబట్టి ప్రతి అడుగు లోతుకు ఒక శాంపుల్ తీసుకోవాలి. అంటే సుమారుగా 5 అడుగుల్లో 5 శాంపుల్ తీసుకోవాలి పండ్ల తోటలకు సంబంధించి. అలాగే మనం ఏదైతే భూమి అంతా ఒకే తీరంగా సమానంగా ఉందనుకుంటున్నామో 5 ఎకరాల్లో ఒక్క శాంపుల్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ శాంపుల్ తీసుకోవడానికన్నా ముందు ఆ ప్రాంతంలో 8 నుంచి 10 లొకేషన్లు అంటే 10 ప్రాంతాల్లో మట్టి నమూనాలు సేకరించాలి. మట్టి నమూనాలు సేకరించాలంటే రైతుల దగ్గర కురిపి, అగారు ఇవన్నీ మనం శాస్త్రంగా చెప్తూ ఉండవు. వాళ్ళ దగ్గర గడ్డపార, పారలు ఇవన్నీ ఉంటాయి. వాటితోటి మట్టి నమూనాలు సేకరించవచ్చు. మట్టి నమూనాలు సేకరించాలి ఏంటంటే భూమి మీద పంట ఉండదు కాబట్టి చెత్త చెదారం అంతా తీసేసి వాళ్ళ దగ్గర రైతుల దగ్గర పార, గడ్డపార ఏదో దానితో మనం ఏ విధంగా అంటే ఒక నాగలి దున్నినప్పుడు భూమి ఎంత లోతుకు పోతుంటుంది? ఒక 15 సెంటీమీటర్ల లోతుకు పోతుంటుంది. కాబట్టి ఆ 15 సెంటీమీటర్ల లోతు నుంచి మనం శాంపుల్స్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ప్రతి పొర నుంచి ఆ మట్టి అనేది శాంపుల్ తీసుకునేటప్పుడు వచ్చేటట్టు చూసుకోవాలి రైతు సోదరు. కాబట్టి మనకు అల్టిమేట్గా మనకు ప్రయోగశాలలో ఈ భూసారాన్ని పరీక్షించాలంటే ఒక 1/2 కిలో మట్టి సరిపోతుందండి. మనకు ఈ 1/2 కిలో మట్టి రావాలనుకున్నప్పుడు 8 నుంచి 10 లొకేషన్స్లో మనం మట్టిని సేకరిస్తున్నాం కాబట్టి ఒక గోనె సంచి కానీ ఒక బట్ట సంచి కానీ భూమి మీద పరిచి
ఈ సేకరించిన మట్టిని మనం ఆ బట్ట మీద కానీ గోన సంచి మీదగా పరిచి ఆ పెడ్డలు అనేటివి లేకుండా మొత్తం మంచిగా దంచి మెత్తటి మట్టి లెక్క తయారు చేసుకొని దాన్ని ఒక చతురస్రం ప్రకారం చేసుకొని 4 భాగాలు చేసుకోవాలండి. కాబట్టి 1, 2, 3, 4 భాగాలు మనం అనుకున్నప్పుడు 2, 3 భాగాలను కలిపి 1, 3 భాగాలను తీసేయాలి. ఈ విధంగా చేసుకుంటూ ఒక 1/2 కిలో మట్టి వచ్చే విధంగా రైతు సోదరులు ఫైనల్గా తీసుకొని ఒక బట్ట సంచిలో లేదా గోన సంచిలో కట్టుకొని ఆ రైతు పేరు, గ్రామము, సర్వే నెంబరు, అంతకుముందు ఏ పంట వేసాడు, తేదీ ఇవన్నీ నమోదు చేసుకోవాలి. వాళ్ళు దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖ సంబంధించిన మట్టి నమూనాలు ప్రయోగశాలకు అక్కడికైనా వెళ్ళొచ్చు, లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రాల దగ్గర కానీ, లేకపోతే వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంస్థలో కూడా ఈ ప్రయోగాలు చేస్తారండి. వాటి ఫలితాలు కూడా నమోదు చేసి రైతు సోదరులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకు జ్వరం వస్తే రక్త పరీక్ష, మూత్ర పరీక్ష ఏ విధంగా అవసరమో రైతు సోదరులకు భూసారాన్ని కూడా పరీక్ష చేసుకోవటం అవసరం. ఎందుకంటే లభ్య నత్రజని ఎంత ఉంది, ఉదజన సూచిక ఎంత ఉన్నది, తర్వాత లవణాలు ఏ పరిమాణంలో ఉన్నవి, ఏ పంట వేసుకుంటే బాగా వస్తుంది, ఇవన్నీ ఎప్పుడు తెలుస్తుంది మనకు? మట్టి నమూనాలు శాస్త్రీయబద్ధంగా సేకరించి ప్రయోగశాలలో పరిశీలించినప్పుడు ఫలితాలను బట్టి శాస్త్రవేత్తలు రైతు సోదరులకు సరైన సమాచారం ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం రైతు సోదరులు మట్టి నమూనాల సేకరించి ప్రయోగాలకు పంపి ఫలితాలు చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇది అదును. ఇప్పుడు మనకి విత్తన శుద్ధికి సంబంధించి దాని ప్రాముఖ్యత ఎలా ఉంది అంటారు? ఇప్పుడు మనం విత్తనం గురించి ఇందాక మాట్లాడుకున్నాం. వ్యవసాయ రంగంలో విత్తన ప్రాముఖ్యత గురించి ఎలా మాట్లాడుకున్నామో విత్తన శుద్ధి కూడా చాలా ముఖ్యం. ఈ మధ్యన తెగుళ్ళ సమస్య మనం చాలా చూస్తున్నాం, చీడపీడల సమస్య కూడా చాలా చూస్తున్నాం. విత్తనాన్ని డబ్బులు పెట్టి మంచి విత్తనం, అది ఫౌండేషన్ సీడ్, సర్టిఫైడ్ సీడ్ లేదా మూల విత్తనం తెచ్చుకున్న తర్వాత రైతు సోదరులు కొన్ని వ్యాధులు విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతాయి, కొన్ని వ్యాధులు నేల ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి విత్తన శుద్ధి చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. రైతులు సరి అయిన పద్ధతిలో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనం నష్ట శాతాన్ని సుమారుగా 10 నుంచి 25% వరకు తగ్గించుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు అపరాలు ఉన్నాయి, మనకు నూనె గింజలు ఉన్నాయి, చిరుధాన్యాలు ఉన్నాయి. మనకు ముఖ్యంగా ఈ అపరాలకు సంబంధించి పెసర కావచ్చు, మినుము కావచ్చు, కంది పంట కావచ్చు, మనం వర్షాధారంగా తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తారు. కాబట్టి ఇవి ఎంపిక చేసిన రకాలను రైతులు తెచ్చుకున్న తర్వాత విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలి? మనం FIR అంటాం. అంటే మామూలుగా ఏమైనా సమాజంలో గొడవలు అయితే పోలీస్ స్టేషన్లో FIR కేసు పెడతాం అంటాం. FIR అని శాస్త్రబద్ధంగా వ్యవసాయం లేదంటే F అంటే ఫంగిసైడ్స్ అంటే శీలింద్రనాశులు, I అంటే ఇన్సెక్టిసైడ్స్ పురుగు మందు, R అంటే బయోఫెర్టిలైజర్ రైజోబియం. మొట్టమొదటిగా ఈ విత్తనానికి శీలింద్రనాశనులైన కార్బనిజం లాంటి మందు అంటే 1 గ్రామ్ కానీ 2 గ్రాములు 1 కిలో విత్తనానికి మనం కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత పురుగు మందులు ఇన్సెక్టిసైడ్స్ ఇమిడాక్లోప్రిడ్ కానీ మోనోక్రోటోపస్ లాంటి మందులు 4 నుంచి 5 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. వీటి తర్వాత కొద్ది సమయం తర్వాత బయోఫెర్టిలైజర్స్ రైజోబియం అంటే వేరు మీద బుడిపెలు రావటానికి రైజోబియం అనే బ్యాక్టీరియా తోడ్పడుతుంది. కాబట్టి ఈ జీవన ఎరువులకు సంబంధించిన రైజోబియం తోటి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే రైతులు మనం విత్తటానికన్నా ముందు రాబోయే పంట కాలంలో వెదుగు దశలో చీడపీడల ఉధృతి తగ్గుతూ ఉంది. ముఖ్యంగా అపరాలు అనేది లెగ్యూమ్ జాతికి సంబంధించిన పంట కాబట్టి వేరు బుడుపలు ఎక్కువగా వచ్చినప్పుడు వేరు బుడుపులలో రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. వాతావరణంలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి వేరు బుడుపుల ద్వారా మళ్ళీ కుళ్ళి కృషించిన తర్వాత నైట్రేట్ రూపంలో మొక్కకు అందిస్తుంది. కాబట్టి అపరాల పంటల్లో రైతు సోదరులు తప్పకుండా రైజోబియం కల్చర్ తోటి విత్తన శుద్ధి చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. దీనితో పాటు ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నలో కత్తెర పురుగు ప్రధానమైన సమస్య. రైతు సోదరులందరూ చాలా ఇబ్బంది పడ్డారు. మనకు 2018-19 నుంచి మొదలు పెడితే ఒక 2-3 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు గత 2-3 సంవత్సరాల నుంచి పరిశోధన చేసి మనకు రైతు సోదరులు ధైర్యంగా ఉండేటట్టు ఒక మాడ్యూల్ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణ కోసం కూడా ఈ మధ్య కాలంలో ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా విత్తన శుద్ధికి సంబంధించిన మందులు కూడా మార్కెట్లకు తీసుకురావటం,
దాని పేరు ఫోర్టెంజా డియో అనే ఒక మందు మార్కెట్లో ఉందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. దాన్ని 1 కిలో విత్తనానికి 6 ml చొప్పున మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఒక 15-20 రోజుల వరకు కూడా ఈ కత్తెర పురుగు, ముఖ్యంగా ఈ ఫాలారి వాన అనేది కూడా ఉధృతి బాగా తగ్గుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. దీంతోపాటు రైతు సోదరులు ముఖ్యంగా వరి కావచ్చు, లేకపోతే అపరాలు కావచ్చు, నూనె గింజల్లో తప్పకుండా పురుగు మందులు, శీలీంద్రనాశులతో తప్పకుండా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే విత్తనం ద్వారా వచ్చిన చీడపీడలకు సంబంధించిన కానీ భూమి ద్వారా వచ్చిన శీలీంధ్రాలను కూడా చాలా వరకు మనం నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు రైతులకు సంబంధించి ఇది అధిక సాంద్రత ఈ ప్రత్తి సాగు ఎలా చేయాలి అంటారు? ఈ మధ్యకాలంలో మనము రైతుల సోదరులతో మాట్లాడినప్పుడు అందరికీ తెలుసు, తెలంగాణలో 50 లక్షలకు పైన ఎకరాల్లో పత్తి సాగు చేస్తాం. తెల్ల బంగారం, వాణిజ్య పంట. రైతు సోదరులకు పత్తి సాగు చేస్తే కొంచెం నికర ఆదాయం బాగా వస్తుందని ఒక నమ్మకం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒకసారి వ్యవసాయ రంగంలో చూసినప్పుడు అదునులో వ్యవసాయంలో కూలీల కొరత కూడా ప్రధానమైన సమస్య. ఒకసారి పత్తి ఏరడానికి కూలీలను పిలిస్తే కూడా అదునులో రైతులకు కూలీలు దొరకరు. మరి అదునులో మనకు పత్తి పగిలినప్పుడు మనం పత్తి తీయకపోతే గాలికి ఏమైనా ఇబ్బందులకే పత్తి నాణ్యత కూడా దెబ్బతింటుంది. కాబట్టి మనకు వరి పంటలో విత్తనం నుంచి కోత వరకు యాంత్రీకరణ 100% సాధించినాం. పత్తిలో కూడా యాంత్రీకరణను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అటు భారతదేశ ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ అధిక సాంద్రత పద్ధతిలో పత్తిని సాగు చేసినప్పుడు యంత్రాల ద్వారానే మనం విత్తనాలు వేస్తే ఎలా ఉంటుందనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. గత 2-3 సంవత్సరాల నుంచి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా, ఏరువాక కేంద్రాల ద్వారా CICR నాగపూర్ వారి సాంకేతిక సహకారంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అధిక సాంద్రత పద్ధతిలో ప్రత్తి సాగు విధానాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచించాలి, రైతు సోదరులు మామూలుగా ఈ పత్తిని విత్తినప్పుడు వర్షాధారంగా 3 ఫీట్లు 2 వరుసలు అంటే 90 సెంటీమీటర్లు 2 వరుసల మధ్యన మొక్కకు 60 సెంటీమీటర్లు అంటే 2 ఫీట్ల దూరంలో విత్తనాలు విత్తినప్పుడు ఎకరానికి సుమారు ఒక 7,000 మొక్కలు వస్తాయి. అధిక సాంద్రత పద్ధతుల్లో శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే తేలికపాటి నేలలో మీరు 2 వరుసల మధ్యన 90 సెంటీమీటర్లు అంటే 3 ఫీట్లు ఉండే విధంగా, మొక్కకు 15 సెంటీమీటర్లు ఉండే విధంగా మీరు విత్తుకున్నట్లయితే ఎకరానికి 29,629 మొక్కలు వస్తాయి. అంటే అదే పొలములో సాంప్రదాయ పద్ధతిలో సాగు చేసినప్పుడు 7,000 మొక్కలు, 90/60 ఉన్నప్పుడు 90/15 ఉన్నప్పుడు సుమారుగా 29,000 మొక్కలు వస్తున్నాయి. కాబట్టి దీని ద్వారా మనకు అధిక దిగుబడి వస్తుంది అనేది శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నేలల్లో అధిక సాంద్రత పద్ధతిలో రైతులు పత్తిని సాగు చేసి ఎకరానికి 15 నుంచి 15 క్వింటాల దిగుబడి కూడా తీయటం జరిగింది. ఈ పద్ధతిలో మనం 1-2 అంశాలు బాగా దృష్టిలో పెట్టుకోవాలి. యాంత్రీకరణ గురించి ఇందాక చెప్పాను. అంటే రైతులు ఈ న్యూమాటిక్ ప్లాంటర్స్ ద్వారా కూలీల అవసరం లేకుండా మంచిగా మనం ఏదైతే సిఫారసు చేసిన 90 సెంటీమీటర్లు 2 వరుసల మధ్యన, 15 సెంటీమీటర్లు 2 మొక్కల మధ్యన ఉండే విధంగా ఈ మిషన్ను మనం ఒకసారి ఏర్పరచుకొని విత్తనాలు వేసినట్లయితే పర్ఫెక్ట్గా అదే దూరంలో విత్తనం పడుతుంది. ఒక రోజులో మనం 5 నుంచి 6 ఎకరాల్లో ఈ మిషన్ ద్వారా విత్తనం వేయచ్చు. అంటే కూలీలు వ్యవసాయంలో అదునులో దొరకరు కాబట్టి, దొరికినా కూడా ఒక్కసారి 6 ఎకరాలే అంటే అంతమంది లేబర్ మనకు కావాలి. కాబట్టి యాంత్రీకరణను ప్రోత్సహించాలి. ఒకే రోజులో ఎక్కువ విస్తీర్ణంలో మనం పంటలు వేసుకోవాలంటే ఈ న్యూమాటిక్ ప్లాంటర్ ద్వారా పత్తి వేసే విధానాన్ని కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా, ఏరువాక కేంద్రాల ద్వారా ప్రోత్సహించడం జరుగుతుంది. మంచి ఫలితాలు కూడా సాధించడం జరుగుతుంది. ఇంకొక మంచి పరిణామం ఏంటంటే ఈ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసుకున్నప్పుడు నవంబర్ చివరి వరకు మన పత్తిని తీసేయచ్చండి. ఎందుకంటే దానికి సంబంధించిన అధిక సాంద్రత పద్ధతుల్లో ఈ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు సిఫారసు చేసిన రకాల యొక్క జీవిత చక్రం అనేది నవంబర్ చివరికి అయిపోతుంది. కాబట్టి మళ్ళీ మనం రెండవ పంటగా డిసెంబర్లో నీటి వసతిని బట్టి
డిసెంబర్ జనవరిలో రెండో పంట కూడా పోవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అధిక సాంద్రత పద్ధతిలో మొక్కల సాంద్రతను పెంచి చెప్పిన యాజమాన్య పద్ధతులను పాటించి మొక్క ఎదుగుదలను నియంత్రణ పద్ధతులు ఇక్కడ ఒకటి ఉందండి. మెపిక్వాట్ క్లోరైడ్ ఒక హార్మోన్ అనమాట. అది 40-45 రోజుల వయసులో 60-65 రోజుల వయసులో మనం పంట మీద పిచికారి చేసినప్పుడు మొక్క ఎత్తును నియంత్రిస్తుంది. మొక్క ఎత్తును నియంత్రించడం వల్ల ఈ పూత కాయకు సంబంధించిన కొమ్మలు అనేవి ఎక్కువ రావటం వల్ల దిగుబడిలో ఎక్కువ మనకు రావటం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇది రైతులు పాటించారు, ఫలితాలు చూపించారు. కాబట్టి నవంబర్లో ఈ పంట అయిపోతుంది కాబట్టి నీటి వసతులను బట్టి నేలను బట్టి రైతులు రెండో పంట పోవటానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక సాంద్రత పద్ధతుల్లో రాబోయే వానాకాలంలో ఎవరైతే శ్రోతలు రైతులు ఈ ప్రోగ్రాం చూస్తున్నారో తప్పకుండా అధిక సాంద్రత పద్ధతిలో మీరు ప్రత్తిని సాగు చేయండి. ప్రత్తిని వేసే మిషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వడానికి కూడా వ్యవసాయ శాఖ వాళ్ళు, వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు ముందున్నారు. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు. మే 24 నాడు కూడా విత్తన మేళ చేస్తున్నాం కాబట్టి ఆ రోజు దీనికి సంబంధించిన సమాచారం కూడా మీరు తెలుసుకోవచ్చు. అయితే మనకి ఇప్పుడు ఈ వానాకాలం సాగుకు సంబంధించి అపరాల సాగు ఎలా చేయాల్సి ఉంటుందంటారు? ఇప్పుడు మనం అపరాల గురించి చాలా చర్చించుకోవాలండి. విస్తీర్ణం బాగా తగ్గిపోయింది తెలంగాణ రాష్ట్రం. నిజంగా చూస్తే కంది పంట సుమారుగా మన సాధారణ విస్తీర్ణం 7,60,000 ఉందనుకుంటా మన వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం. పెసర సుమారుగా 1,20,000 ఎకరాలు అంతా ఉంది. మినిమం మనకు 40,000 ఎకరాల్లో ఉంది. మరి మనం రోజు పొద్దున లేస్తే మనం ఇడ్లీ సాంబారు కావాలి, పప్పు తినాలి. మరి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు కూడా రోజు మనం సుమారుగా 80-90 గ్రాముల పప్పు తినాలని చెప్తున్నాం, మనుషులను తినాలి. మరి 140 కోట్ల జనాభా భారతదేశంలో, మరి రోజు సుమారుగా 70-80 గ్రాములు తినాలంటే ఎంత పప్పు కావాలి మనకు? అదొక అంశం. ఒక పక్కన చూస్తున్నాం విస్తీర్ణం తగ్గిపోతుంది. మనకు పెసర తగ్గిపోయింది, మినుములు తగ్గిపోతున్నాయి, మనకు కందులు తగ్గిపోతున్నాయి. మరి విస్తీర్ణం పెరగాలి, రైతు సోదరులు వేయటం లేదు. మనకు భారతదేశం ఇచ్చిన మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర 7,000 రూపాయలు కింటా కంది. అందరికీ తెలుసు తాండూరు పప్పు అంటే చాలా ఫేమస్. తాండూరు పప్పు మన వికారాబాద్ జిల్లాలో, అంటే ఆ ప్రాంతంలో పండిన పప్పుని తింటే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది. ఈ సంవత్సరం 12,000 రూపాయల కింటా అమ్మే తెలుసా రైతులు ఒక కింటా. గవర్నమెంట్ మద్దతు ధర ఎంత? 7,000. అంటే మద్దతు ధర దాటి రైతు సోదరులు కందిలో అమ్ముకున్నారు. ఎందుకంటే మార్కెట్లో డిమాండ్ ఉంది. రైతు సోదరులకు కూడా చెప్పేది ఏమిటంటే కనీస మద్దతు ధర పెసరకు 8,558 రూపాయలు ఉందండి. మినుముకు 6,950 ఉంది, కందికి 7,000 ఉంది. కాబట్టి ఆశించిన స్థాయిలో మద్దతు ధరలు ఉన్నాయి. కాబట్టి భూసారం పెరగాలన్నా, మార్కెట్లో మనకు వినియోగదారులకు కావాల్సిన పప్పు దినుసులు అందించాలంటే రైతే పండించాలి కదా పప్పు దినుసులు, ఇంకెవరు పండిస్తారు? కాబట్టి అపరాల సాగు గురించి రైతు సోదరులు ఆలోచించాలి. ఈ నెల 24 నాడు మేము ఏదైతే విత్తన మేళ పెడుతున్నాం PJTSA వాళ్ళు, అక్కడ కందులకు సంబంధించిన రకాలు, పెసరకు సంబంధించిన రకాలు, మినుములకు సంబంధించిన రకాలు కూడా రైతులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం అపరాల విస్తీర్ణం పెంచాలి. అపరాల విస్తీర్ణం పెంచాలంటే రైతు సోదరులు అంటారు, సార్ దిగుబడి తక్కువ వస్తుంది, మాకు చీడపీడలు బాగా వస్తున్నాయి, మరి మార్కెట్లో అమ్ముడు పోతే మనకు పైసలు పెట్టుబడి ఎక్కువైతుంది, డబ్బులు తక్కువ వస్తున్నాయి. అది కూడా వాస్తవమే. రైతు గురించి ఆలోచించినప్పుడు మేమేమంటున్నాం, అపరాలను మొత్తం వేయమని ఏం చెప్పట్లే. పత్తి వేస్తున్నారు కదా, 4 వరుసలు పత్తి వేయండి, 1 వరుస కందేయండి. 6 వరుసలు పత్తి వేయండి, 1 వరుస కందేయండి. అంటే పత్తిలో కంది అంతర పంటను ప్రోత్సహిస్తాం. పత్తి పంటను మనం వద్దనట్లే, బట్ అపరాలను కూడా పెంచాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ పెద్ద విస్తీర్ణంలో సాగు చేస్తారు. అక్కడ రైతు సోదరులకు అలవాటు ఉంది. సోయాబీన్ పంటలో కంది పంట అంతర పంటగా, అంటే 7 సార్లు సోయాబీన్ వేస్తారు, 1 వరుస కంది పంట వేస్తారు. కాబట్టి అంతర పంట రూపంలో కూడా మనం పెసర, మినుము, కందులను ప్రోత్సహించాలి, విస్తీర్ణం పెంచాలి. ఎందుకు పెంచాలి విస్తీర్ణం?
రైతు సోదరులు ఆలోచించేది భూసారము. ఇది లెగ్యూమ్ జాతి, పప్పు జాతి పంటలకు సంబంధించింది కాబట్టి వేరి బుడపలు ఉంటాయి కాబట్టి భూసారం పెరుగుతుంది. తర్వాత మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది కాబట్టి మనం ఉత్పత్తి ఎక్కువ చేసినప్పుడు భారతదేశ ప్రభుత్వం విదేశాల నుంచి ఈ పప్పులను దిగుమతి చేసుకోవడం అనేది తగ్గుతుంది కాబట్టి ఆర్థిక భారం ప్రభుత్వానికి తగ్గుతుంది. మనం స్వయంగా మనకు సంబంధించిన ఉత్పత్తులు మనం ఉత్పత్తి చేస్తాం కాబట్టి మనకు ఆర్థిక భారం తగ్గుతుంది, ప్రభుత్వం వైపు కూడా ఉంటుందని రైతు సోదరులు ఆలోచించాలి. ఇక్కడ చీడపీడలు వస్తాయని రైతు సోదరులు చెప్తారు అపరాలు సాగు చేస్తే, అది వాస్తవం. కాబట్టి ఇందాక మనం అనుకున్నాం విత్తన శుద్ధి చేసుకోవాలి, అంతర పంటల విధానం ప్రోత్సహించాలి, పంట ఎదుగుదల కూడా కలుపు యాజమాన్యం ఏ విధంగా చూసుకోవాలి, ఎరువుల యాజమాన్యం మీద మీరు శ్రద్ధ పెట్టినట్లయితే పప్పు దినుసుల్లో కూడా మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది. మొన్న ఈ మధ్యకాలంలో ఖమ్మం జిల్లా రైతులతోటి మాట్లాడినప్పుడు పెసరలో 10 నుంచి 15 క్వింటాలు తీస్తురండి పెసర. అంటే మంచి రైతులు కూడా ఉన్నారు. చెప్పిన శాస్త్రవేత్తలు చెప్పిన సూచనలతోటి ఎప్పుడు ఏ పనులు చేయాలో ఆ విధంగా రైతు సోదరులు చేస్తున్నారు కాబట్టి మంచి దిగుబడులు కూడా పెసర, మినుము, కందిలో కూడా పొందుతున్నారు. మనకు కందిలో మంచి రకాలు వరంగల్ పరిశోధనా స్థానం నుంచి, తర్వాత పాలెం పరిశోధనా స్థానం నుంచి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మనకు మినుములో కూడా MBG 1070 మంచి రకం ఈ మదిర పరిశోధనా స్థానం వాళ్ళు డెవలప్ చేశారు. అది మంచి రకం సాగు చేసుకోవచ్చు. కాబట్టి అపరాల విస్తీర్ణం రైతు సోదరులు పెంచాల్సిన అవసరం ఉన్నది. అపరాలను ఏక పంటగానే కాకుండా ప్రత్తిలో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు, సోయాబీన్లో అంతర పంటగా మనము కందిని సాగు చేసుకోవచ్చు, పత్తిలో కూడా పెసర, మినుము, సోయాబీన్ కూడా అంతర పంట కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతు సోదరులకు అంతర పంటల విధానం కొత్తది కాదండి. వాళ్ళ తాతల కాలం నుంచి కూడా అంతర పంటల సాగు విధానం సాగు చేస్తారు. ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆముదాలు, కంది అంతర పంటగా, తర్వాత జొన్న అంతర పంట, ఎన్నో పంటల సాగు విధానం ఉండేదండి. కాకపోతే మారిన పరిస్థితులు, తర్వాత నీటిపారుదల సౌకర్యాలు వచ్చి పంటల సరళి అంతా మారి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఎక్కువ విస్తీర్ణంలో రైతులు పత్తి, వరి సాగు చేస్తున్నారు. కాబట్టి అపరాల విస్తీర్ణం మనం పెంచాలి. అధిక దిగుబడి ఇచ్చే వంగడ రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే, శాస్త్రవేత్తల సూచనలు పాటించినట్లయితే మనం పెసర, కంది, మినుములో కూడా మంచి దిగుబడులు సాధించవచ్చు. మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. మన కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. పెడుతున్నారు కదా. నమస్తే అండి. ఇక్కడ పెడుతున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా? రిజిస్ట్రేషన్ లో మేళాలో విత్తనాలు కొంటే సబ్సిడీ ఇస్తారా సార్? హలో, నమస్తే అండి, చెప్పండి. హలో, 24న విత్తన మేళా పెడుతున్నారు కదా. 24 రోజు విత్తనం పెడుతున్నారు. దానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా సార్? మీ విత్తన మేళాలో విత్తనాలు కొంటే సబ్సిడీ ఇస్తారా సార్? మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. ఓకే, రైతు సోదరుడు అడిగిన 2 ప్రశ్నలు ఏమిటంటే 24వ తారీఖు విత్తన మేళ ఎక్కడెక్కడ పెడుతున్నారు, విత్తన సబ్సిడీ ఇస్తున్నారు అనేది వాళ్ళు చెప్పిన సంభాషణను బట్టి నాకు అర్థమైందని భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో మనకు ఉత్తర తెలంగాణ మండలంలో జగిత్యాలలో విత్తన మేళా ఉంటుందండి. మీకు అక్కడ రుద్రూరు, మనకు నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్ అక్కడ కూడా ఉంటుందండి. ఆదిలాబాదు అక్కడ కూడా మనకు విత్తన మేళా ఉంటుందండి. కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఉంటుంది. వరంగల్లో ఉంటుందండి, మనకు కేవీకే మల్యాల్లో ఉంటుంది, తోర్నాల్లో ఉంటుంది. దక్షిణ తెలంగాణ మండలం వచ్చిన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన పాలెంలో ఉంటుంది, కంపసాగర్లో ఉంటుంది, మనకు తాండూరులో ఉంటుంది. కాబట్టి మీకు దగ్గర ఏ పరిశోధనా స్థానం, ఏ కృషి విజ్ఞాన కేంద్రం ఉంటుందో అక్కడికి వెళ్ళవచ్చండి. ముందుగా ఎలాంటి రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదండి. మీరు నేరుగా సంప్రదించవచ్చు. 24వ తారీఖు మీకు సంబంధించిన సమాచారం అంతా ఇస్తారండి. సబ్సిడీ మాత్రం ఇది వ్యవసాయ విశ్వవిద్యాలయం సంబంధించిన విత్తనం కాబట్టి సబ్సిడీ అనేది మాత్రం ప్రస్తుతం అయితే లేదండి. ఇప్పుడు మనకి రైతులకు సంబంధించి వానాకాలం పంటల సాగు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వీళ్ళకి సంబంధించి ఈ సమాచారం వాళ్ళకి ఎక్కడ లభిస్తుంది అంటారు? ఒకప్పుడు వ్యవసాయానికి సంబంధించిన సమాచారం రైతు సోదరులకు కావాలంటే రైతన్న వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికన్నా పోవాలి, లేదా వ్యవసాయ శాఖ అధికారిన రైతు దగ్గరికి పోవాలి. నేను చెప్పేది ఒక 15-20 ఏళ్ళ కింద ముచ్చట. ప్రస్తుతము ప్రసార మాధ్యమాలు,
పత్రికలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు చాలా 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 వచ్చినాయండి. రైతు దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే వ్యవసాయానికి సంబంధించిన సమాచారం అంతా అతనికి వస్తుందండి. తర్వాత ఈ మధ్య కాలంలో తెలుగు భాషలో కూడా చాలా యాప్స్ వచ్చినాయండి. అంటే ఎరువుల గురించి కావచ్చు, పురుగు మందుల గురించి కావచ్చు, విత్తనాల గురించి కావచ్చు, పంటల యాజమాన్య పద్ధతుల గురించి కావచ్చు, యాంత్రీకరణ గురించి కావచ్చు, సమాచారం చాలా ఉందండి. కాకపోతే రైతు సోదరుడు ఈ సమాచారం ఎలా తనకు వస్తుందనే అంశం మీద ఆలోచించాలి. అంటే వ్యక్తిగతంగా అధికారిని కలిసినప్పుడా, లేకపోతే శాస్త్రవేత్తలతో సంభాషించినప్పుడా, లేదా ఫోన్ కాల్లో మాట్లాడినప్పుడా, లేదా తన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లో మనకు యాప్ల ద్వారా కానీ యూట్యూబ్ల ద్వారా కానీ చాలా సమాచారం వస్తుంది. కాకపోతే రైతు సోదరులకు ఈ మాధ్యమాలన్నీ తెలియాలి. తనకు కావాల్సిన సమాచారం ఎక్కడ మంచిగా దొరుకుతుంది అనేది రైతు సోదరుడు తెలుసుకోవాలి. ఇంకొకటి ఇదే కాకుండా కిసాన్ కాల్ సెంటర్స్ ఉన్నాయి మనకు. తర్వాత ఈ మ్యాగజైన్స్ కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతి నెల వ్యవసాయం అనే ఒక మ్యాగజైన్, ఒక బులెటిన్ లెక్క రైతు సోదరులకు తెలుగులో ఇది సమాచారం ఇవ్వటం జరుగుతుందండి. కాబట్టి రైతు సోదరులకు కావలసిన సమాచారం ఏరువాక కేంద్రాల ద్వారా కానీ, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా కానీ, వ్యవసాయ శాఖకు సంబంధించిన గ్రౌండ్ లెవెల్ ఎక్స్టెన్షన్ వర్కర్స్ దగ్గర కానీ, ప్రసార మాధ్యమాల ద్వారా కానీ, ఇప్పుడు మనలాంటి టీశాట్ ప్రోగ్రాము, లేకపోతే రైతు నేస్తం దూరదర్శన్ ప్రోగ్రాం లాంటి కానీ సమాచారం తప్పకుండా కావాల్సిన సమాచారం అందుతుంది. అలాగే శాస్త్రవేత్తల ఫోన్ నెంబర్లు కూడా చాలామంది రైతు సోదరుల దగ్గర ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు 24 గంటల్లో ఎప్పుడు వీలైనా కూడా ఆ శాస్త్రవేత్తలు సంప్రదించినట్లయితే వ్యవసాయానికి సంబంధించిన సమాచారం తప్పకుండా దొరుకుతుందండి. అంటే మీరు ఇందాక చెప్పినట్టు రైతులు ఈ అపరాల సాగు గురించి, వరి సాగు, వీటి గురించి చెప్పారు. ఈ చీడపీడల యాజమాన్య పద్ధతులు వాళ్ళు ఎలా పాటించాలో కూడా చెప్పారు. అయితే దానికి సంబంధించి వీళ్ళు వానాకాలం ఈ పంటల సాగుకు ఈ ఎరువుల వినియోగం ఎలా చేయాల్సి ఉంటుందంటారు? మనం ఇందాక ఒకటి మాట్లాడుకున్నాం, పచ్చి రొట్ట ఎరువులు ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి. ఎందుకంటే భూములు చౌడు పొలాలైనాయి. అంటే విచక్షణ రహితంగా రసాయనిక ఎరువులు వాడటంతో ఉదజన సూచిక 8 పైన ఉంటుంది, లవణాల శాతం ఎక్కువగా ఉంటుంది, సేంద్రియ కర్బనం బాగా తగ్గిపోయింది, లభ్య పోషకాలు కూడా తగ్గిపోయినాయి, పంటల మీద సూక్ష్మ పోషకాల యొక్క లోపాలు కూడా కనిపిస్తున్నాయి. కారణం ఏమిటి? ఒకటే పంటను చాలా సంవత్సరాలుగా సాగు చేసుకోవటం, పంట మార్పిడి లేకపోవటం, సేంద్రియ ఎరువులు ఎలాంటి మనం పొలంలో వేయకపోవటం, సిఫారసు చెప్పిన దానికన్నా ఎక్కువ రసాయనిక ఎరువులు వాడటంతో చాలా ఇబ్బందులు వచ్చినాయి. రైతు సోదరులకు ఏం చెప్తున్నాం మనం? చాలా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం మృత్తికా శాస్త్ర నిపుణులు కొన్ని పరీక్షలు చేశారు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మట్టి నమూనాలు సేకరించి పరీక్ష చేస్తే చాలా నేలల్లో భాస్వరం అనేది ఎక్కువగా ఉన్నది. భాస్వరం అనేది ఒక పోషకం, ఇది ఎక్కువగా ఉన్నది. మేమేం చెప్తున్నాం రైతు సోదరులకు, మీరు ఎక్కడైతే మట్టి నమూనాలు పరీక్ష చేసి మీకు మీ పొలంలో భాస్వరం ఎక్కువ ఉన్నదని చెప్పారో రైతు సోదరులకు, శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ, మీరు సిఫారసు చేసిన భాస్వరాన్ని 25% తగ్గించమని చెప్తారు. ఎందుకంటే డిఏపి మీద రైతు పెట్టుబడి సుమారుగా 1000కి పైన పెట్టుబడి పెట్టాలి ఒక బస్తా కొనాలంటే. యూరియా అంటే సుమారుగా 300కి అటు ఇటు రేటు ఉంటుంది. కాబట్టి ఎక్కువ డిఏపి వేస్తే ఏమైంది? రైతుకి ఎక్కువ పెట్టుబడి అవుతుంది. ఎక్కువ భాస్వరం వేస్తే ఏమవుతుంది? ఒక్కోసారి భాస్వరం ఎక్కువ ఉండడం వల్ల జింకు పోషక లోపాలు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది, సమతుల్యత దెబ్బతింటుంది. కాబట్టి రైతు సోదరులకు ప్రధాన పంటలైన ముఖ్యంగా వరి కానీ ప్రత్తిలో కానీ శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన ఎరువుల మోతాదే వాడాలని మనం చెప్తున్నాం. ఈ మధ్య కాలంలో మనం చాలా ప్రాంతాల్లో రైతు సోదరులతో మాట్లాడినప్పుడు మనకు జింకు పోషక లోపాలు బాగా వస్తున్నాయని తెలిసింది. అంటే వరి ఉంది ఉదాహరణకు, వరిలో మనకు జింకు లోపం, అంటే జింక్ అంటే సూక్ష్మ పోషకం, అదొక పోషకం, న్యూట్రియంట్ లోపం వచ్చినప్పుడు ఎలా కనిపిస్తుంది? ఆకుల మీద తుప్పు లాంటి మచ్చలు. మన కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. నాగర్ కర్నూలు నుంచి. ఓకే మల్లేష్ గారు, మీ ప్రశ్న అడగండి. మేడం, ఇప్పుడు నాణ్యమైన విత్తనాలు అని అంటున్నారు మేడం. ఇప్పుడు మనం ప్రైవేట్ గా బయట కొంటాం కదా షాపుల్లో. చెప్పండి. సో అలాంటప్పుడు ఆ విత్తనాల నాణ్యత ఎట్లా తెలుసుకోవాలి మేడం? మల్లేష్ గారు, చాలా సంతోషం. నాగర్ కర్నూలు దక్షిణ తెలంగాణ మండలం నుంచి మీరు మాట్లాడినందుకు.
ముఖ్యంగా నాణ్యమైన విత్తనం అంటే మంచి విత్తనం. ఒక రైతు ఒక నమ్మకంతో ఒక విత్తనం కొనుక్కపోయిందంటే భూమిలో వేసినప్పుడు మొలకెత్తాలి, శాఖీయ పెరుగుదల రావాలి, పూత రావాలి, కాయ రావాలి, రైతులకు దిగుబడి రావాలి. అది శాస్త్రం. నాణ్యమైన విత్తనం మీరు మార్కెట్లో సుమారు ఉదాహరణకు నాగర్ కర్నూలు మార్కెట్లో ఒక షాపు నుంచి పత్తి విత్తనం కొన్నారని అనుకుందాం ఉదాహరణకు. అంటే రకరకాల కంపెనీలు ఉన్నాయి మనకు ఈ మధ్యకాలంలో. ఈ బీటీ పత్తిలు, BT1, BT2 చాలా పత్తి విత్తనాలు చాలా మనకు వాణిజ్యపరంగా ప్రకటనతో రైతులకు చాలా పేర్లు కూడా తెలుసు. ఒక నాణ్యమైన విత్తనం మీరు కొన్నారంటే ఫస్ట్ ఆ షాపుకు లైసెన్స్ ఉందా, కొన్నప్పుడు ఆ షాపులో కొన్న తర్వాత మీకు రసీదు ఇచ్చాడా లేదా, ఇవి చూసుకోవాలి, తప్పకుండా చూసుకోవాలి. ఆ విత్తనం రసీదు పొంది అతను లైసెన్స్ ఉన్న షాపు నుంచి మీరు కొన్న తర్వాత భూమిలో విత్తనం వేసుకున్న తర్వాత మొలక వచ్చిందా లేదా, దానికన్నా ముందు కూడా మీరు భూమిలో వేయటానికన్నా ముందు కూడా ఒక 10 గింజలను మీ ఇంట్లో మనం నానబెట్టి మట్టిలో వేసినట్లయితే ఎన్ని గింజలు మొలకెత్తినాయి అంటే మనం శాస్త్రబద్ధంగా ఏం చెప్తున్నాం, పత్తిలో సుమారుగా 70% పైన మనకు మొలక ఉంటే బాగుంటుందని చెప్తున్నాం. మనం 70 నుంచి 80% మొలక ఉంటే బాగుంటుందని చెప్తాం. దానికన్నా తక్కువ ఉన్నప్పుడు మనకు సంబంధించిన షాపులో ఎక్కడైతే కొన్నామో అతన్ని అడగటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు నాణ్యమైన విత్తనం అంటే ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, లేకపోతే వ్యవసాయ శాఖ, లేకపోతే నేషనల్ సీడ్ కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వీళ్ళ దగ్గర విత్తనాలు కొన్నట్లయితే వాళ్ళు ముఖ్యమైన నిష్ణాతుల పర్యవేక్షణలో విత్తన ఉత్పత్తి ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. కాబట్టి నాణ్యమైన విత్తనము అంటే నాసి రకం విత్తనం కాదు, మొలక మంచిగా రావాలి, పంట ఎదుగుదల బాగా ఉండాలనేది ఉద్దేశం. అంటే ఇప్పుడు వాళ్ళు విత్తనాలు తీసుకున్నాకే తెలుస్తుంది అంటారు. అంతే కదా, మనం రసీదు తీసుకొని మనం భూమిలో విత్తనం వేసినప్పుడు మొలక వచ్చిందా లేదా, దానికన్నా ముందు మన ఇంట్లో 10 గింజలు వేసుకుంటే ఎంత మొలక శాతం ఉంటుంది, మొలక రావడం అనేది ప్రథమ కర్తవ్యం. ఓకే, ఇప్పుడు మనకి ఈ పంట అవశేషాలకు సంబంధించి ఏ విధంగా ఈ భూసారం అభివృద్ధికి ఎలాంటి వినియోగం చేయాల్సి ఉంటుందంటారు? ఇది చాలా మంచి అంశం అండి. పంట అవశేషాల యొక్క నిర్వహణ ఎట్లా ఉంది రైతు సోదరులు మనకు ఈ వరికోత మిషన్లు వచ్చిన తర్వాత ఏమైంది, డైరెక్ట్గా వరికోత మిషన్ వస్తుంది, మొత్తం వరిని కట్ చేస్తుంది, గింజలు డైరెక్ట్గా బ్యాగులో నింపుతారు, మార్కెట్లో పోయి అమ్ముతారు. మరి వరిగడ్డి పరిస్థితి ఏమిటి, వరిగడ్డిని ఏం చేస్తారు రైతు సోదరులు? వీలైతే ఈ మధ్యకాలంలో బేలర్స్ తోటి అవి ఉండలు చుట్టి మంచిగా కొంతమంది ఏం చేస్తారు, తగలబెడతారు. అది బాగానే ఉంది. రెండవ అంశం పత్తి కట్టె. పత్తి తీసిన తర్వాత పత్తి కట్టెని ఏం చేస్తారు రైతు సోదరులు? మళ్ళీ ట్రాక్టర్ తోటి, కల్టివేటర్ తోటి, రోటవేటర్ అటు ఇటు చేస్తున్నారు, మళ్ళీ అక్కడక్కడ కుప్పలేస్తున్నారు, మళ్ళీ తగలబెడుతున్నారు. నేనేమంటున్నానంటే ఒక ఎకరంలో 10 క్వింటాల దిగుబడి పత్తి వచ్చింది అనుకున్నాను, తెల్ల బంగారం. సుమారుగా 15 నుంచి 20 క్వింటాల పత్తి కట్టె ఉంటుంది. మరి పత్తి కట్టెల్లో కూడా లభ్య నత్రజని, భాస్వరం, పొటాష్ కొన్ని పోషకాలు ఉంటాయి. అవి తగలబెట్టడం ద్వారా మనకు వచ్చేది ఏమిటి? ఆ పోషకాలను పోగొడుతున్నాం, భూమిలో పై పొరల్లో ఉన్న సేంద్రియ కర్బనం దెబ్బతింటుంది, వాతావరణం కాలుష్యం. ఈ మధ్యకాలంలో మనం ఢిల్లీలో చూస్తున్నాం. ఢిల్లీలో శీతాకాలంలో డిసెంబర్, జనవరిలో ఈ బ్రాంకైటిస్, ఊపిరితిత్తులకు సంబంధించి, శ్వాస సంబంధించిన వ్యాధులు చాలా వస్తున్నాయి. అది పేపర్లో అందరూ తెలిసిన విషయం. ఇది ఆడంగా వస్తుంది. పక్కనున్న పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో మనకు వానాకాలంలో దాన్ని ఖరీఫ్లో వరి కోసిన తర్వాత గోధుమ వేస్తారు వాళ్ళు, అంటే నవంబర్లో గోధుమ వేస్తారు. ఆ గోధుమ వేయడానికి అదునులో వేసుకోవాలి, మనకి చలి పంట గోధుమ పంట. ఈ వరి కోత మిషన్లు వచ్చిన తర్వాత తొందరగా దుక్కిపోతం చేసి గోధుమలు వేయాలంటే సమయం సరిపోవట్లే వాళ్ళు, అందుకని తగలబెడుతూ అట్లా లక్షల ఎకరాలు తగలబెట్టిన వరిగడ్డి ఆ పొగంతా ఢిల్లీకి వస్తుంది. దానితోటి ఈ సమస్య. కాబట్టి రైతు సోదరులు భారతదేశంలో ఉన్న ప్రధానమైన పంటలు వరి, గోధుమ, తర్వాత ప్రత్తి, తర్వాత అపరాల్లో చాలా వరకు పంట కోసిన తర్వాత అవశేషాలను సరిగా వినియోగించుకోవటం లేదు. కొద్ది వరకు అవశేషాలు ఈ వంట చెరుకుగా, కొంతమంది పేదవాళ్ళు గ్యాస్ సిలిండర్ లేని వాళ్ళు వంట చేసుకోవటానికి వాడుతున్నారు. కొన్ని ఇటుక బట్టీలలో, ఇండస్ట్రీలలో వాడుతున్నారు. కొన్ని రకాల పశువుల మేతకు కూడా మనం వాడుతున్నాం కదా వరిగడ్డిని. ఇవి కాంగా కూడా రైతులు తగలబెడుతున్నారు. మేము ఏం చెప్తున్నామంటే వ్యవసాయ శాస్త్రంలో వీలైనంత వరకు పంట అవశేషాలు తగలబెట్టకండి. చాలా సాంకేతికతమైన సంబంధించిన అంశాలు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ గడ్డిని కూడా మనం ముక్కలు చేసి భూమిలో కలియదిన్నే మిషన్స్ వచ్చినాయి. ఈ మధ్యకాలంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం మేము కూడా
ఈ రొటేటింగ్ అగర్ ప్లవ్ అంటే దాన్నే బయోమాస్ ఇన్కార్పొరేటర్ అంటాం. ఈ పచ్చిరొట్ట ఎరువులను పెరిగిన తర్వాత ముక్కలు ముక్కలు చేసి భూమిలో కలియదిన్న మిషన్లు కూడా అందుబాటులో వచ్చినాయి. దీనితో పాటు పత్తి కట్టెను కూడా భూమి నుంచి ఊడబీకి ముక్కలు ముక్కలు చేసి భూమిలో కలియబెట్టే మిషన్లు కూడా కాటన్ ష్రెడ్డర్ కూడా వచ్చింది మనకు. అలాగే వరి కోతకు సంబంధించిన ఈ గడ్డిని కూడా ముక్కలు ముక్కలు చేసి మనం భూమిలో కలియదున్న తర్వాత రోటవేటర్ వేసిన తర్వాత ఈ బయోడికంపోజర్ అనే జీవన ఎరువు సంబంధించిన ఒక సూక్ష్మజీవులకు సంబంధించిన మిశ్రమం కూడా మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని పిచికారీ చేసి కూడా రైతు సోదరులు భూమిలో కలియదున్నట్లయితే కొద్ది రోజుల తర్వాత అది కుళ్ళి కృషించి మనం భూసారం పెరిగి సేంద్రియ పదార్థం వచ్చి భూములు బాగుపడతాయి. ఈ తగలబెట్టడం వల్ల ఏమవుతుంది? పర్యావరణం దెబ్బతింటుంది, తర్వాత భూమిలో ఉన్న సేంద్రియ పదార్థం కూడా దెబ్బతినడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు వాళ్ళ బాధ ఏమిటి? తొందరగా దుక్కి తయారు చేసుకోవాలి, రెండో పంట వేసుకోవాలంటే ఈ చెత్త అంతా ఏం చేయాలి? ఇది ఎప్పుడు కుళ్ళి కృషించాలి, ఎప్పుడు ముక్కలు కావాలి, ఎప్పుడు భూమిలో కలియదున్నాలని రైతు ఏమంటే ఓపిక లేకుండా తొందరగా నా పొలం దుక్కి చేసుకోవాలి, రెండో పంట వేసుకోవాలి ఆతృతలో ఈ పంట అవశేషాలు తగలబెడుతున్నారు. రైతు సోదరులకు మళ్ళీ నా విన్నపం ఏమిటంటే చాలా యాంత్రీకరణ పరికరాలు మీకు అందుబాటులో ఉన్నాయండి. పత్తి కట్టె కావచ్చు, వరి గడ్డి కావచ్చు, లేకపోతే మనకు జొన్న చొప్ప కావచ్చు, కంది కట్టె కావచ్చు, వేరుశనగ చెత్త కావచ్చు, అన్ని పంట అవశేషాలను ముక్కలు చేసి పొడి చేసి భూమిలో కలియదిన్న పరికరాలు అందుబాటులో ఉన్నాయి. కొద్దిగా మీరు సమాచారాన్ని తెలుసుకొని ఓపిక పట్టి మనం భూమిలో కలియదున్నట్లయితే మీ భూమే బాగుపడుతుంది, పర్యావరణం మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి సోయాబీన్ పంటకు సంబంధించి ఏ నేలలో సాగు చేస్తే రైతులకు అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది అంటారు? సోయాబీన్ పంట మనం తెలంగాణ రాష్ట్రంలో చూసినప్పుడు ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉంటుందండి ఎక్కువ. అంటే ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి నిజామాబాదు, ఉమ్మడి కరీంనగర్ ప్రాంతాల్లో ఎక్కువ 4 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు ఈ పంట. వర్షాధారంగా నల్లరేగడి నేలల్లో ఈ పంటను సాగు చేస్తారండి. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి రైతులు బాగా అలవాటు, మంచి సాగు చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఒక సమస్య ఏమిటంటే రైతులకు కావాల్సిన రకం, ఆ విత్తనం భూమిలో వేసినప్పుడు మొలక శాతం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మనం సిఫారసు చేసినది సుమారుగా 70% మొలక శాతం ఉండాలంటాం. 70% కన్నా తక్కువ ఉన్నప్పుడు రైతు విత్తనం వేస్తాడు, భూమిలో మొలక రాదు. ఏం చేయాలి? కాబట్టి మొలక శాతం 70 పైన ఉండేటట్టు చూసుకోవాలి. ఉదాహరణకు JS 93-05 అని ఒక మంచి రకం, స్వల్పకాలిక రకం, 95-100 రోజుల కాల పరిమితి ఉంటుంది. మరి ఆ విత్తనం రైతుకు ఎవరు ఇవ్వాలి? అందుబాటులో ఉండాలి కదా. తర్వాత వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ వచ్చినట్లయితే రైతు కొంత సంతోషపడతాడు. ఇప్పుడు JS 335 అని రైతులకు మంచి బాగా పేరు తెలుసు. JS 335 అనే రకం, ఆ రకం సుమారుగా 110 రోజుల కాల పరిమితి ఉంటుంది, రైతులకు కూడా సుపరిచితం. కాకపోతే రైతు ఏం ఆలోచిస్తాడు? సబ్సిడీలో వస్తే బాగుంటుంది అంటారు. కాబట్టి సబ్సిడీలో వచ్చినా రాకపోయినా రైతు సోదరులకు నేను చెప్పేది ఏంటంటే మధ్యకాలిక రకాలను ఎంపిక చేసుకోండి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వర్షాధారంగా నల్లరేగడి భూముల్లో మనం సోయాబీన్ సాగు చేస్తాం కాబట్టి మధ్యకాలిక రకాలను ఎన్నుకోవాలి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు విడుదల చేసిన బాసర రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి, వీటిని కూడా సాగు చేసుకోవాలి. ముఖ్యంగా మధ్యప్రదేశ్కు సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి కొన్ని రకాలు తీసుకొస్తున్నారు ఈ మధ్యకాలంలో. KDS అని, కరిష్మా అని, రకరకాలు విరాట్ అని వస్తున్నాయి. కాకపోతే వాటి యొక్క పనితీరు మన ఉత్తర తెలంగాణలో ఎలా ఉంటుంది, మన పరిస్థితులు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయని రైతులు బేరేజ్ వేసుకొని మన దగ్గర మంచిగా పండే రకాలను ఎంపిక చేసుకోవడం అనేది ముఖ్యం. రెండవ ప్రధానమైన అంశం ఏమిటంటే ఈ సోయాబీన్ పంటలో జూన్ నెలాఖరు వరకు విత్తనం వేసుకోవాలి. జూన్ నెల తర్వాత విత్తనం వేస్తే దిగుబడి తగ్గిపోతుంది. అంటే వాతావరణ పరిస్థితులతోటి బాగా ప్రభావితమయ్యే పంట సోయాబీన్ పంట. కాబట్టి జూన్ నెలాఖరు లోపు ఈ వర్షాధారంగా నల్లరేగడి నేలల్లో అధిక దిగుబడిచ్చే ముఖ్యంగా రకాలను ఎంపిక చేసుకొని రైతు సోదరులు సోయాబీన్ పంటను వేసుకోవాలి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు విత్తన శుద్ధి చాలా ముఖ్యం. ఎందుకంటే భూమి ద్వారా తెగుళ్ళు కానీ రావడానికి ఆస్కారం విత్తనాల ద్వారా కూడా వస్తుంది. కాబట్టి ఒక్కో కిలో విత్తనాన్ని 1 గ్రాము కార్బండిజం, దానితో పాటు 1.5 ml ఇమిడాక్లోప్రిడ్తో మనం విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత
10 కిలోల సోయాబీన్ విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ తోటి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే వేరు బొడుపులు రావడానికి ఆస్కారం ఉంటుంది, చీడపీడల ఉద్ధృతి కూడా తగ్గించడానికి ఆస్కారం. కాబట్టి రైతు సోదరులు సోయాబీన్ పంట మీకు తెలుసు, మీకు తెలియని పంటే కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి సాగు చేస్తున్నారు. కాబట్టి విత్తన రకం ఎంపిక ఒకటి, తర్వాత దాని మొలక శాతం ఎంత ఉంటుంది అనేది రెండవ అంశం. మూడవ అంశం విత్తన శుద్ధి చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. నాలుగో అంశం ఇది నూనె గింజ పంట, అంటే 20 నుంచి 23% ప్రోటీను ఉంటుంది, తర్వాత 40-45% నూనె కూడా ఉంటుంది. కాబట్టి మనం సల్ఫర్కు సంబంధించిన పోషకాలను వేసుకోవటం అనేది చాలా ముఖ్యం. ఎరువుల యాజమాన్యంలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుంటే దిగుబడులు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ సోయాబీన్లో ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం, విత్తన శుద్ధి మీద కూడా శ్రద్ధ పెట్టాలి. అంటే మనకి పంట సాగుకు సంబంధించి రైతులు ఈ కలుపు మందుల వాడకం ఎలా చేయాల్సి ఉంటుందంటారు? మనము ఈ కలుపు మందుల గురించి రైతు సోదరులకు ఇంకా అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉన్నదండి. ముఖ్యంగా కలుపు మందుల్లో సరియైన సమయంలో వాడకపోతే, కలుపును తీయనట్లయితే సుమారుగా 40 నుంచి 80% వరకు వివిధ పంటల్లో దిగుబడిని ప్రభావితం చేసే అంశంగా మనం ఆలోచించాలి. కాబట్టి శాస్త్రవేత్తలు సూచించిన కలుపు మందులు సరియైన సమయంలో వాడినట్లయితే, ముఖ్యంగా ఈ కలుపు అనేది పోషకాలను, తర్వాత నీటిని, తర్వాత మొక్కను అనగదొక్కే గుణం ఉంటుంది. కాబట్టి సరియైన సమయంలో కలుపు నివారణ చాలా ముఖ్యం. రైతు సోదరులకు దీనికి సంబంధించిన సమాచారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం దగ్గర ఉంటుంది. కాబట్టి సమాచారాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. చివరగా మీరు రైతులకి ఈ వానాకాలం సాగుకు సంబంధించి ఎలాంటి సలహాలు, సూచనలు అందిస్తారు? ఇప్పుడు మనం ఈ ప్రోగ్రాం అనేది ఏంది, వచ్చే వానాకాలంలో పంటలు ఎలా వేసుకోవాలి, రైతులు ఏ విధంగా సన్నద్ధంగా ఉండాలనేది మన అంశం. కాబట్టి రాబోయే మే 24 విత్తన మేళకు మీరు అందరూ రండి, మీకు కావలసిన సమాచారం ఇస్తాం. మంచి విత్తనాన్ని ఎన్నుకోండి, భూసార పరీక్షలు చేసుకోండి, తొలకరి వర్షాల్లో చేయవలసిన పనుల గురించి కూడా సమాచారాన్ని వ్యవసాయ శాఖ ద్వారా, వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా మీరు పొందాలి. రైతు సంతోషంగా ఉంటేనే అందరూ సంతోషంగా ఉంటుంది అనేది మా భావన. మీకు ఎలాంటి సమాచారం కావాల్సిన వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సంప్రదించవలసిందిగా మరొక్కసారి కోరుచున్నాం. మీరు ఒక్కసారి రైతులకి అంటే వాళ్ళకి ఏవైనా డౌట్స్ ఉంటే సంప్రదించాల్సిన ఏదైనా నంబర్ ఉంటే మా రైతులకు ఒక్కసారి చెప్తారు? ఇప్పుడు స్క్రీన్ మీద కూడా ఆ నెంబర్లు ఉంటాయి. దానితో పాటు కిసాన్ కాల్ సెంటర్స్ వాళ్ళ నెంబర్లు కూడా రైతులకు సుపరిచితమే. దాంతోపాటు మీకు దగ్గరలో ఉన్న ఏరువాక కేంద్రాలు కావచ్చు, కృషి విజ్ఞాన కేంద్రాలు కావచ్చు, లేకపోతే ఉదాహరణకు మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం ఉంది. పాలెం పరిశోధన సహసంచాలకుల నెంబర్ అందరికీ సుపరిచితమే, వాట్సాప్ గ్రూపుల్లో ఉంటుంది. కాబట్టి ఫోన్ నెంబర్ ఈ మధ్యకాలంలో పెద్ద సమస్య కాదండి. కాకపోతే మీకు తెలుసుకోవాలన్న తపన ఉండటం అనేది చాలా ముఖ్యం. వానాకాలం సాగుకి సంబంధించి సమయత్తం ఎలా పాటించాలి అని రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు అందించారు డాక్టర్ ఎం మల్లారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. ఇది ఇవాల్టి అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రైతు మిత్ర TSAT.